బట్ లోపలన్నీ క్రాఫ్ట్ బట్టి చాలా బాగుంది. ఇక బయట చూసారా ఫర్నిచర్స్ అంతే చాలా చాలా బాగుంది. చిన్న చిన్న డైనింగ్ టేబుల్స్, సోఫా, చైర్స్ కావచ్చు, షో కావచ్చు, అన్నీ చాలా బాగున్నాయి. చూద్దాం రండి. ఇక లేడీస్ కార్నర్ అంటేనే చెప్పక్కర్లేదు. మనం ఎక్కడికన్నా వెళ్ళి చూసేదే మొదటి పిల్లల కోసం. రబ్బర్ బ్యాండ్ అంట, క్లిప్స్ అంట, డిఫరెంట్గా కలర్ఫుల్గా పిల్లలకు చూసే దాంట్లోనే టైం అయిపోతుంది. ఇక ఇక్కడ చూసారా ఫర్నిచర్స్ అంటూ భలే బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇక నా కొడుకు అయితే బాల్స్ దగ్గరే ఉన్నాడు చూడండి. వానికి ఏది కావాలో వాడినే సెలెక్షన్ చేసుకోమన్నాను. ఇక లోపల నా కూతురు అడబడి, నా కూతురుది ఇది చూద్దామా అది చూద్దామా ఒమ్మకనే చూసేస్తుంది. నాకు చూసే అంత టైం కానీ తను ఇస్తాను లేదు, తనే సెలెక్షన్ చేసుకుంటుంది అనమాట. ఇక ఆల్మోస్ట్ లేడీస్కి ప్లెయిన్ టాప్స్ అయితే భారీ మస్తు వచ్చాయి. అసలు ఇలాంటి మోడర్న్ అనే కాదు, అన్ని రకాలు చాలా చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అంట, పిల్లలకంట, ప్రతి ఒక్క మూమెంట్ అంటే ప్రతి ఒక్క ఐటమ్స్ అంత బాగా వచ్చినాయి కాబట్టి చాలా చాలా బాగుంది. ఇక నేనైతే పాపకు వచ్చేసి బ్యాగ్ తీసుకుందామని చూశాను. హ్యాంగ్లర్ 2 పక్క ఉండేది. బట్ తన ఐటమ్స్ అన్నీ తనలో వేసేస్తే తనే ఎత్తుకొని పోతుంది తన బ్యాగ్ కాబట్టి చూస్తున్నా. బట్ సైజు చాలా చిన్నది అనిపించింది. అదే వాళ్ళు కాస్ట్లీ చెప్పారనమాట. బట్ ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుండు, బట్ దొరకలేదు. చూద్దాం ఇంకా ముందుందాము అనేసి వచ్చాను. ఇక్కడ చూసారా సోంపు అంటే మనము ఎప్పుడైనా ఫుడ్ ఎక్కువైనా ఇలాంటిది ఒక తీసేసుకుంటే జీర్ణం బాగా అవుతుంది కాబట్టి ఇక నేను యూజ్ చేసే కానీ చూసానబ్బా ఏ ఒక్కటి కానీ పిల్లలైతే చాలా డిస్టర్బ్ చేసేసారు. ఇక ఈ షాప్లో ఇది చూద్దామంటే నా ఎవరు లేరన్నట్టుంది. నా కొడుకైతే దీన్ని తీసుకో మమ్మీ ఆనియన్స్ కట్ చేసేదన్నాడు. అదొకటి తీసుకున్నాను. ఇక ఆల్మోస్ట్ సేవ్ అంట, పిల్లలకి స్నాక్స్, మిక్చరు, అన్ని రకాలు చాలా చాలా బాగున్నాయి. ఆలు చిప్స్, బనానా చిప్స్. ఇక తనకు వచ్చేసి స్వెటర్ చూద్దాం అనేసి ఇక్కడ వచ్చాను. అవి అంత కంఫర్టబుల్ లేవు, చాలా పెద్దవి అవుతున్నాయి తనకి. చూడండి ఎంత సైజెస్ తీసుకున్నా చాలా లాంగ్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూసారా అస్సలు ఊరగాయ అంత చెప్పక్కర్లేదు. మన ఆంధ్ర సైడ్ అయితే భలే ఊరగాయ కదా, ఇక్కడ అన్ని స్వీట్ ఉంటుంది అబ్బా. చాలా మీరు ಯಾವುದೇ తీసుకోండి అన్ని స్వీట్ చాలా స్వీట్ వేసేసి ఉంటారు. ఇది క్యారెట్ దంటే చూడండి. ఇక నేనైతే ఇక్కడ బ్లాక్ ఒకటి, మెరూన్ ఒకటి, 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇక పిల్లలకి ఆడుకునే కానీ రింగ్స్ చూడండి బాగా ఎక్స్పెండ్ అవుతాయి. ఇద్దరికి ఒక్కొక్కటి తీసుకున్నానని, ఇద్దరికి తీసుకున్నానబ్బా. ఒక్కరికి తీసుకుంటే అంటారు. ఇక ఇక్కడ రింగ్స్ చూసారా మీరు, వీటిని రాగి మిక్స్ ఉంటుందంట, బట్ పెట్టుకుంటే చాలా మంచిదంట అని అంటారు. ఇంకా నా వాళ్ళ పని అయితే అంతా అయిపోయింది. నేనైతే హ్యాండ్ బ్యాగ్ చూద్దామని వచ్చాను. బట్ అన్నీ గాదివే ఉన్నాయి. ఇక చూసారా ఇక్కడ వచ్చే పిల్లలకైతే స్వీట్ కార్న్ తీసి ఇచ్చేసాను. ఇక బయట అయితే స్నాక్స్ చాలా ఉన్నాయప్ప. బట్ ఆయిల్ అంతా చేంజ్ అవుతుందని పిల్లలకైతే ఏం తీసేయలేదు, స్వీట్ కార్న్ ఒక్కటి తీసి ఇచ్చాను. ఇక వాళ్ళు అయితే చూసినవన్నీ కావాలంటారు, మనము ఆలోచించాలి కదా. పిల్లలకి బయట ఫుడ్ అస్సలే కొనియకూడదు. బట్ ఇలాంటిదైతే రోడ్ సైడ్ అయితే నేను అస్సలు తీసిను. ఇక నేనైతే ఏవో ఉండక్కర్లేనప్ప, నాకైతే గోల్కొప్ప కావాల్సిందే. అందుకే నేనైతే బయటకు వస్తూ ఇంకా గోల్కొప్ప అయితే టేస్ట్ చేశాను. చాలా చాలా బాగుంది. ఇక లాస్ట్లో అయితే 2 చైర్లు తీసుకున్నాను చూడండి నేను, చాలా బాగున్నాయి. ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, లైక్, కామెంట్ అలాగే